వర్ణి మండలం కూనిపూర్ వెంకటేశ్వర క్యాంపు వద్ద 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలకు రోడ్డుపై నుండి నీళ్లు పొంగి పొర్లడంతో రోడ్డు పూర్తిగా తెగిపోయి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి రోడ్డు పూర్తిగా తెగిపోయి రాకపోకలకు అంతరాయం జరిగిన విషయం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పోచారం భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక కూనిపూర్ కాంగ్రెస్ నాయకులు పీసీసీ డెలిగేట్ కూనిపూర్ రాజారెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పర్యవేక్షణలో నిన్నటి నుండి చురుగ్గా సాగుతున్న పనులు ఈ రోజు పనులు పూర్తి చేయడంతో జాకోరా జలాల్పూర్ మధ్య రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఉప సర్పంచ్ గోపి రామచందర్ చావ రాంబాబు కృష్ణ సత్యబాబు రాజారావు హర్ష మరియు గ్రామస్తులు. ఆగస్టు 27 రాత్రి నుండి 28 పొద్దున వరకు కురిసిన అకాల వర్షం వల్ల వెంకటేశ్వర క్యాంప్ కూనిపూర్ గ్రామ పంచాయతీలోని ఈ గ్రామంలో ఈ వరద నీటి ప్రవాహం వల్ల క్యాంపులో ఉన్న కాలనీ మొత్తము కూనిపూర్లో ఉన్న ఒక కాలనీ మొత్తము నీట మునగడం జరిగింది. దానిని ప్రత్యామ్నాయంగా గ్రామస్తులందరం కలిసి ఈ వాటర్ వెళ్ళడానికి రోడ్డు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి స్థానిక ఎమ్మెల్యే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి తెలుపగా ప్రాణాలే ముఖ్యం, ఆస్తి నష్టం జరిగిన తర్వాత సర్దిద్దుకోవచ్చు కానీ ప్రాణాలు ఉండాలనే ఉద్దేశంతో జేసీబీ సహాయంతో ఇక్కడ మా క్యాంపు గ్రామస్తులం అందరం కలిసి రోడ్డు తీసేసాము. మొన్న యువ నాయకులు డీసీసీబీ మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఈ రోడ్డు రవాణా జలాల్పూర్ బడాపడు వెళ్ళే గ్రామాలకు రోడ్డు రవాణా నిలిపి వేయడం చూసి తాను అప్పటికప్పుడే ఆర్ఎండ్బి డి గారికి ఫోన్ చేసి ఆ కీస్టోన్ వారికి సంప్రదించి ఈరోజు నిన్న నుండి మరమ్మతులు చేపడుతూ ఈరోజు పైపులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ రోజుతో ఈ రోడ్డు రవాణా కూడా ఒక 2-3 గంటల్లో పూర్తయి ఇక్కడ వెళ్ళే వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మా ప్రజల సమస్యలను అనుసరించి తొందరగా సహకరించిన యువ నాయకులు భాస్కర్ రెడ్డి గారికి, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మేము మా కూనిపూర్ గ్రామం క్యాంపు తరఫున అందరము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నాయకులు కొంతమంది చెప్పేవాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చెప్పరు. కానీ మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యం దృష్ట్యా హాస్పిటల్ ఉన్నప్పటికీ వారు ఫోన్లో సంప్రదించగానే వెంబటనే కలెక్టర్ గారికి ఆర్ఎండ్బి డి గారికి ఫోన్లో చెప్పి మాకు కొంతమంది ఆఫీసర్లు మీరు రోడ్డు తగ్గితే బాగుంటుందని బెదిరించినప్పటికీ మేము భయపడకుండా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు సహకరించినందుకు, మా గ్రామాన్ని సంరక్షించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.